మరికొన్ని గంటల్లో పోలింగ్ మండుతోన మక్తల్లో బీజేపీ అభ్యర్థి సూసైడ్ తో పొలిటికల్ దుమారం రేగింది. ప్రభుత్వంపై కమలం నేతలు యుద్ధానికి దారితీసింది. మరోవైపు తనపై ఆరోపణలు అవాస్తవమని చెప్తున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహదేవప్ప ఆత్మహత్యకు రాజకీయ ప్రత్యర్థుల వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ విషయంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా రేవంత్ సర్కార్ తీరుపై మండిపడుతున్న బీజేపీ నేతలు మక్తల్ నుంచి హైదరాబాద్ వరకు రోడ్డు మీదకొచ్చి ఆందోళనకు దిగారు. మక్తల్లో మహదేవప్ప కుటుంబ సభ్యుల్ని రామచంద్రరావు, డీకే అరుణ పరామర్శించారు. బెదిరింపుల వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఆయన ఒక్కరినే కాదు, ఆ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేశారని అంటున్నారు ఎంపీ డీకే అరుణ. ఆడ చాలా మంది క్యాండిడేట్లను భయపెడుతున్నారని ఎస్పీ గారు కూడా నేను ఫోన్ చేసి చెప్పిన. ఈ పోలీసు వాళ్ళకు కూడా చెప్పండి, అటువంటి భయాలు సృష్టించకుండా చేయమని చెప్పండి, మంచి పద్ధతి కాదు అని ఎస్పీ గారికి కూడా నేను ఫోన్ చేసి చెప్పాను. రేపు గెలిస్తే కూడా మేము ఎత్తుకపోతాం, నువ్వు ఎట్లా ఉంటావాడా మేము ఎత్తుకపోతామంటే భయపడిపోయింది క్యాండిడేట్, ఏం చేస్తారో ఏమో అని భయానికి గురైనట్టున్నాడు. ఎత్తుకపోతారంటే నన్ను ఏం చేస్తారంటేటువంటి భయంతోన ఆ విధంగా చేసుకునేటటువంటి అనుమానం అందరి లోపల ఉంది. మహదేవప్ప కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది బీజేపీ. మంత్రి ఒత్తిడి వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ రాశారని ఆరోపించారు రామచంద్రరావు. అంటే ఆమె సంతకం తీసుకున్న చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతానన్న భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము! ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి నాయకులకు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. బీజేపీ అభ్యర్థిపై వేధింపులు, ఒత్తిడి చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆదివాసీ అని ముఖ్యంగా ఎస్టీ ట్రైబల్ ఒక అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి మరి మీరు వేధింపులు గురి చేయడము, ఒత్తిడి చేయడము, బదులను తప్పించుకొని చెప్పడం అంటే ఏ ప్రజాస్వామ్యం ఇదో నిజంగా ఆలోచన చేయాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా నేను పార్లమెంట్లో లేవనెత్తాను. చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ దీని మీద రాజకీయంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం సొంత జిల్లాలో దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు అంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించింది. అసలు మహదేవప్ప ఎవరో కూడా తనకు తెలియదన్న మంత్రి వాకిటి శ్రీహరి తను బెదిరించినట్టుగా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. లేదా ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే, లేదా ఏదైనా మాటలు బయటికి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే, వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే. మరోవైపు డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించింది బీజేపీ. అడ్డుకున్న పోలీసులతో బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ ప్రకటించారు. మహదేవప్ప ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదన్నారు. ఈ అంశంపై ఈసీని కూడా కలిసింది బీజేపీ. ప్రస్తుతానికి మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికను ఈసీ వాయిదా వేసింది.